నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు మధ్యప్రదేశ్ బడవానిలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందన్న నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటివరకు ఏ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తోందని వెల్లడి ఛత్తీస్గఢ్ను అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్న ప్రధాని ముంగేలి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రసంగించిన నరేంద్ర మోదీ హైదరాబాద్లోని నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం 9 మంది మృతి ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు. మధ్యప్రదేశ్లో జరగనున్న ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య కాదని మధ్యప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని బడవానీలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి లేక చీకటిలోకి వెళుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాలు చీకటిలో నుంచి వెలుగులోకి వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కబ్జాల సంప్రదాయాన్ని పాటిస్తుందని, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ పార్టీ చేసిన అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు. అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రతిరోజు ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయన్నారు. దేశంలో ఆదివాసీలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, వీరు సమాజంలో గౌరవంగా జీవించాలంటే సామాజిక న్యాయం జరగాలని, అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. జార్ఖండ్లోని బిర్సా ముండా గ్రామం నుంచి దేశంలోని ఆదివాసీల సంక్షేమానికి పలు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. जिस आदिवासी समाज को कांग्रेस ने हमेशा नजरअंदाज किया, जिस आदिवासी समाज की कांग्रेस ने कभी परवाह नहीं की, उस आदिवासी समाज का गौरव बढ़ाने का, सामाजिक न्याय दिलाने का काम भाजपा ने किया है. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, 5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు వారి భవిష్యత్తును అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేదిగా ఉండాలన్నారు. ఛత్తీస్గఢ్లో 2వ దశ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంగేలి జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు పలు హామీలు ప్రకటించారు. రైతు ఉత్పత్తులపై బోనస్ ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తామని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ సకాలంలో నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కామ్ ద్వారా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ముఖ్యమంత్రికి ఎంత డబ్బు వచ్చింది, ఎంత మొత్తం పార్టీ హైకమాండ్కు బదిలీ అయ్యిందో కాంగ్రెస్ వెల్లడించాలన్నారు. ఆరోగ్య రంగంలో మందుల్లో 80% వరకు కేంద్రం రాయితీ ఇస్తోందని, ఆయుష్మాన్ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. आपकी आकांक्षाओं में को ध्यान में रखते हुए मुंगेली जिले का निर्माण किया. इसलिए भाजपा का ट्रैक रिकॉर्ड और गारंटी दोनों यही है कि भाजपा ने बनाया है, भाजपा ही संवारेगी. छत्तीसगढ़ में कांग्रेस सरकार के जाने का काउंटडाउन शुरू हो चुका है. कांग्रेस के जिन नेताओं ने आपको 5 साल लूटा है, उनकी विदाई का समय आ गया है. और आज पूरा देश देख रहा है कि छत्तीसगढ़ में कांग्रेस की विदाई की कमान किसने संभाली है?
मोदी नहीं, ये आप लोगों ने संभाली है, छत्तीसगढ़ के लोगों ने संभाली है। దేశంలో దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదన్నారు. ఈ విషయంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్లోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సంస్థ 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో గ్యారేజీ ఉండడంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండడంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనా స్థలంలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందడం ఎంతో కలచివేసిందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఈ అంశాలపై మంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. वेयर हाउस के कारण, इलीगल वेयर हाउस रहने के कारण ये एक्सीडेंट हुआ है. लगातार हम बता रहे हैं इलीगल वेयर हाउस रेजिडेंशियल एरिया में, कमर्शियल एरिया में नहीं रहना चाहिए. रेजिडेंशियल एरिया में, कमर्शियल एरिया में जो लोग ज़्यादा रहते हैं उस एरिया में ये का जो वेयर हाउस रहने के कारण ऐसा एक्सीडेंट्स बार बार हो रही हैं. मगर सरकार की तरफ से एक्सीडेंट के समय पे बोलते हैं कोई वेयर हाउस हैदराबाद शहर में हम रहने नहीं देंगे. मगर एक्सीडेंट के बाद फिर लगातार वैसा ही वेयर हाउस कंटिन्यू हो रहे. मैं तेलंगाना सरकार को बताना चाहता हूँ, रेजिडेंशियल एरिया में जितने एक्सीडेंट्स होने का उम्मीद है, जितने इलीगल वेयर हाउसेस है, सभी वेयर हाउसेस को इधर से उठाना चाहिए, सिटी से बाहर ले जाना चाहिए. దేశంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఎన్నో రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం, మందులు అందించే ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుణదల కార్మిక నగర్కు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు. అవసరాన్ని బట్టి మరే ఇతర ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికైనా ఈ ఆయుష్మాన్ కార్డుల ద్వారా సేవలు పొందవచ్చునని తెలిపారు. ఫ్రీగా మందులు ఇచ్చి నాకు రక్త పరీక్షలు కూడా ఫ్రీగా చేసి రక్తం పెరిగేటట్టు చేశారు. దీనివల్ల నాకు చాలా ఉపయోగంగా ఉంది. నాకు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. నేను గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ పిహెచ్ సెంటర్కి వస్తానండి. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది. నేను ఇక్కడి నుంచి ఎప్పుడు మెడిసిన్స్ తీసుకెళ్తాను. మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ఆయుష్మాన్ భవ చాలా ఉపయోగకరంగా ఉంది మాకు. ఆ కార్డు ఉండటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చూస్తున్నారు. టెస్టులు రాసిన అవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇది చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ప్రజలందరూ ఇటువంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ప్రభుత్వము మనకి ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు మనము ఉపయోగించుకోవటంలోనే మన యొక్క తెలివితేటలు ఉంటాయి. నా పేరు సింధు, మాది పురటిగడ్డ గ్రామం. నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది ప్రధానమంత్రి గారు స్థాపించారు.
నేను ఒక రోజు పిహెచ్సికి వెళ్ళాను. అక్కడ అభా ఐడి క్రియేట్ చేశారు నాకు. దానివల్ల లాభాలు ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, దీనివల్ల ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తారు అండ్ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఎటువంటి సలహాలు వాళ్ళకి ఇన్ కేస్ తెలియకపోయినా టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు వేరే స్పెషలిస్ట్ డాక్టర్స్తో సలహాలు ఇప్పిస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మనకి ఏదన్నా జరిగినప్పటికీ మనం బయట ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దీనివల్ల 5 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చని చెప్పారు. ఇది చాలా బాగుంది ఈ స్కీమ్ అనేది. అలాగే మా అమ్మగారికి కూడా బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు అండ్ అన్నీ ఫ్రీగా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోకుండా అధికారులు గండికోట నుంచి మైలవరం ఉత్తర కాలువకు నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో కాలువల్లో పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 8 గ్రామాల్లోనూ 5,200 ఎకరాలకు రైతులు ఈ నీటిని వినియోగించుకుంటారన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్కసారి కూడా కాలువల్లో పూడికలు తీయలేదన్నారు. మైలవరం ఉత్తర కాలువ డిఈ అశ్వర్ధ నారాయణ మాట్లాడుతూ రైతుల పంటలకు సరిపడా నీరందిస్తామన్నారు. జలాశయాల నుంచి వస్తున్న నీరు నిరుపయోగం కాకుండా కాలువల్లో జమ్ము తొలగింపు పనులు చేపట్టామన్నారు. యాక్చువల్గా అయితే మైలవరం నుంచి వచ్చే కాలువ సాగునీరుకు త్రాగునీరు అయిపోయిన తర్వాత సాగునీరుకి ఇస్తారు. ఇది ప్రత్యేకంగా నీళ్ళు వచ్చేదానికి అవకాశం తక్కువ ఉన్నప్పటికీ మేము కలెక్టర్తో మాట్లాడి మా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఈ కాలువకు ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి నీళ్ళు వదిలినారు. 18 సంవత్సరాలైంది ఈ కాలువను పూడికి తీయక. ఇందులో ఉండే షిల్ట్ కానీ, ఇందులో ఉండే జమ్ము కానీ, చెట్టు ఇవన్నీ ఏదే కానీ శుభ్రం చేయకుండా దాదాపుగా బూడిపోయే పరిస్థితుల్లో పెట్టారు. నీళ్ళు తక్కువ ఇచ్చినా కానీ కాలువ శుభ్రంగా ఉంటే వేగంగా వస్తాయి, అందరికీ ఉపయోగపడుతుంది. కాలువ శుభ్రంగా లేకపోతే ఆ ఇచ్చిన తక్కువ నీళ్ళల్లో కూడా మరికొన్ని నీళ్లు నిరుపయోగం అయిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మేము తీపిస్తున్నాం. కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ కాలువ పూడిక పనులు మొదలుపెట్టి వీళ్ళకు రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయోజనం చేస్తున్నాం. గోపురం బ్రాంచ్ కెనాల్ నుంచి డీసిల్డింగ్ తీస్తున్నాము. దాదాపు 8 కిలోమీటర్ ఉంది. వీటి కింద దాదాపు 5,600 ఎకరాల పొలం ఉంది. రైతులకు వర్షాలు వాటర్ రావట్లేదు కాబట్టి పంట వేసుకోవడానికి కష్టంగా ఉంది వాళ్ళకు. అందుకోసమని మనం ఈరోజు భూమి తడుపుకొని ఇత్తనం వేసుకోవడానికి వాటర్ ఇస్తున్నాము. ఇంకా మనకు మైలవరం 3 టీఎంస్ల వాటర్ ఉంది, అంటే 2.75 ఉంది కరెంట్గా. ఈ పంట ఖచ్చితంగా అందరికీ వాటర్ ఇస్తామని మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. 0 కిలోమీటర్ నుంచి 8.5 కిలోమీటర్ దాకా ఇస్తాం. దాదాపు 8 కిలోమీటర్ ఇస్తుంది. తీసిన తర్వాత వాటర్ ఇద్దాం ఆలోచనతో ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, తర్వాత మా ఈసీ గారు, ఈ గారు అందరూ రైతులకు వాటర్ ఉద్దేశం వాళ్ళకి కంపల్సరీ ఉంది కాబట్టి వాళ్ళ ఆదేశం మేరకు మనం పనిచేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 85% పనులు పూర్తి చేయడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి గంగాదేవి తెలిపారు. చిత్తూరులో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి హామీ గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పటివరకు 85% పనులు పూర్తి చేశామన్నారు. 750 ఎకరాల కొబ్బరి పంట సాగు జరుగుతోందని, రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 5% టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది లేబర్ బడ్జెట్కి సంబంధించి. ఈ మిగతా 4 నెలల్లో కూడా 100 కంటే ఎక్కువగా మన లక్ష్యాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంది. అన్ని గ్రామాల్లోని కూడా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ ద్వారా ప్లస్ స్టాఫ్ ద్వారా మోటివేట్ చేసుకుని మన లక్ష్యాలను అధిగమించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు కూడా ప్రతి ఫోర్ట్నైట్ రివ్యూ చేసి దీన్ని మనం లక్ష్యాలను సాధించడానికి మాకందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్లాంటేషన్కి సంబంధించి సంవత్సరము చిత్తూరు జిల్లాలో హార్టికల్చర్కి ఇచ్చిన టార్గెట్ 4,000 టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని మనము కలెక్టర్ గారి ద్వారా ఇంకా డిమాండ్ ఉందనే ఉద్దేశంతో చెప్పడంతో మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా అడిగించి మనము 6,000 వరకు కూడా టార్గెట్ని పెంచుకోవడము. 6,500 ఈ రోజుకి మనము ప్లాంటేషన్కి టార్గెట్ తీసుకున్నాము. గ్రామాల్లో వారికి కావాల్సిన పనుల గురించి అవగాహన కల్పించి అవన్నీ కూడా ప్లానింగ్ ప్రాసెస్లో పెట్టి నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన ప్లానింగ్ని కూడా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎందరో రైతులకు భరోసా ఇస్తోంది. పంటల ఖర్చుకు అధిక వడ్డీలకు రైతులు అప్పులు తెచ్చే బారి నుంచి తప్పించేలా ఏడాదికి 6,000 రూపాయల పెట్టుబడి సాగు సాయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఏటా నారుమళ్లు పోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు దశల వారీగా ఈ 6,000 రూపాయలను అందిస్తుంది. ఈ పథకంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం,
తుందూరు, కె అన్నవరం గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందుతున్నారు. అధిక వడ్డీల నుంచి ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అలాగే రైతు యొక్క ఇబ్బందిని గుర్తించి సంవత్సరానికి 6,000 రూపాయలు ఆయన డైరెక్ట్గా అకౌంట్లో వేయడం వల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రైతుల యొక్క మేలు గుర్తించిన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారైనా చెప్పాలి. మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఒక ఏర్పాటు చేసే రైతులకి 2,000 చొప్పున 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. మా ఆర్థిక వ్యవస్థని, మా పెట్టుబడిని పూర్తి స్థాయిలో అది సహాయ సహకారాలు అందిస్తుంది. అంతేకాదు ప్రైవేటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలు తెచ్చుకోకుండా ఆ నిధి ఏదైతే ఉందో సమానమైన టైంలో ఏ టైంలో రావాలో ఆ టైంలో ఆయన ఇవ్వటం గుర్తించి అది వచ్చిన వెంటనే మా కుటుంబం మేము కూడా చిన్న సన్నకారు రైతులం కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వ్యవసాయ పెట్టుబడులుగా మార్చుకుని ఆ వ్యవసాయాన్ని అధిక దిగుబడులు తీసుకోవడానికి పూర్తి సహకారం అందిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు రైతును ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో రైతులకు అన్నదాతకు పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారు కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతుకు ఏ దళారీ ప్రమేయం లేకుండా పారదర్శకంగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున వారు అకౌంట్లో వేస్తున్నందున రైతాంగం తరపున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వన్యప్రాణి యాజమాన్య విభాగం ఏలూరు జిల్లా డివిజనల్ అటవీ శాఖ అధికారి ఎస్ రవిశంకర్ తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంత ఏర్పాటుపై ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో వివిధ దేశాలకు చెందిన పక్షులు కొల్లేరుకు వలస వచ్చేవని, అయితే ఇక్కడ నీరు కలుషితం కావడం వల్ల పక్షులు వలసలు గణనీయంగా తగ్గాయని, దీనివల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొల్లేరు చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 89 గ్రామాల్లో ఈ కొల్లేరు సరస్సు విస్తరించి ఉందని తెలిపారు. వీటిలో ప్రజల నుంచి కూడా పర్యావరణ రక్షణ నిమిత్తము కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ దాదాపు 89 గ్రామాలను ప్రథమ వంతుగా తీసుకొని అందులో ఈ యొక్క మండలాల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రజలు విరివిరిగా పాల్గొని వారు ఈ యొక్క విషయం తెలుసుకోవాల్సింది. ఇంకా వారి యొక్క సలహాలు సూచనలు కానీ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ వారికి ఇవ్వచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కంట్రోల్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక నసీనా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్రం 22 రకాల అభివృద్ధి పనులకు రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్రాలకు కేటాయించే నిధులు సకాలంలో వ్యయం కావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా జమ చేస్తే కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతుందని స్పష్టం చేశారు. బట్ అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అంత రెస్పాన్స్ అనేది రావటం లేదు. యూసీస్ అయితే సబ్మిషన్ అయిపోతుంది, బట్ ఎక్కడుంది ఏంటి అసెట్స్ అవేమీ తెలియటం లేదు. సో దానికోసం పిఎఫ్ఎంఎస్ అనేది మోదీ గవర్నమెంట్ వచ్చినాక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో ఒక గ్రేట్ మేజర్ అచీవ్మెంట్ మైల్ స్టోన్ అండ్ దట్ ఈజ్ మా and I am proud to be from Indian Civil Account Service. సెంట్రల్ గవర్నమెంట్ ఇంత అమౌంట్ జస్ట్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం కాకుండా అసలు స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెడుతుంది ఏంటి అనేది ఒక రికార్డ్ కూడా తీసుకురావడానికి అండ్ కంప్లీట్లీ ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ అవడానికి వీ హ్యావ్ గాట్ దిస్ పిఎఫ్ఎంఎస్ డెవలప్డ్ అండ్ విత్ కంప్లైయింగ్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు తెలియచేయడంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన భారత్ గౌరవ్ పర్యటనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వారణాసి, తిరుమల, వైష్ణోదేవి వంటి ఆలయాలతో పాటు మన దేశ ఉన్నతికి అద్దం పట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహం, కెవాడియా ప్రాంతాలను కూడా ప్రజలకు చేరువ చేయడంలో ఐఆర్సీటీసీ ఎంతో ముందుంది. స్వదేశీ ప్యాకేజీలను కేవలం రైలు మార్గం ద్వారానే కాకుండా వాయు మార్గంలో కూడా అందిస్తున్నామని, వీసా అవసరం లేని థాయిలాండ్ వంటి దేశాలకు కూడా
రానున్న డిసెంబర్ 13 నుంచి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ డి కిషోర్ దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. In Kerala, we are operating Gujarat package, Rajasthan package, and even we are operating Mumbai and Goa also. We are highlighting on 13th December Thailand package. We are starting from Hyderabad. Since it's visa free, so we are highlighting Thailand. So we are getting full good response. So far, we operated 13 Bharat Gaurav trains. This is for mass tourism. That is for bulk tourism. Otherwise, IRCTC even we are doing FITs. That is for small business also. This is main our flagship package is Tirupati, and other packages to south and north also. We are getting very good response, and accommodation and transportation, guide services. We don't keep any hidden charges. Sending tour escorts in this tours, and we are successfully operating these packages. So we are getting very good response, and we are getting repeated customers, especially to these packages. దేశంలో పేదరిక నిర్మూలన నినాదాన్ని బీజేపీ లక్ష్యంగా తీసుకుందని 9 ఏళ్ల నరేంద్ర మోదీ నాయకత్వం దేశంలోని 7 కోట్ల పేదలకు సంక్షేమాన్ని అందించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లోని సిరోజ్లో నిర్వహించిన ఆ ఎన్నికల సభల్లో మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించిందని, ఇకపై ఆ మొత్తాన్ని 12,000 రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా సంవత్సరానికి అందిస్తున్న 5 లక్షల వైద్య సహాయాన్ని రానున్న రోజుల్లో 10 లక్షలకు పెంచుతున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కీర్తి గడించారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ఛత్తీస్గఢ్ను అభివృద్ధికి దూరం చేశారన్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల రూపాయలు కూడబెట్టారన్నారు. మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కామ్ ద్వారా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవినీతి సొమ్మును ఖర్చు పెడుతుందన్నారు. బెట్టింగ్ స్కామ్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు జవాబు చెప్పలేదన్నారు. घर घर महादेव ऐप भाजपा कहती है हर हर महादेव, भूपेश बघेल कहते हैं घर घर महादेव ऐप। और ऐप इसलिए जो नागरिक हैं उनकी गाड़ी कमाई इस ऐप के माध्यम से घोटाला करके पहले अपनी तिजोरी में भरना कि ये बताइए ये जो 508 करोड़ रुपए जांच में सामने आया है कि अभियुक्तों ने आपको दिए हैं, इसमें कितना करोड़ रुपया आपने खाया है और कितना चंदा चढ़ाया है। దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచి మరోసారి పడిపోయింది. ఆదివారం టపాసులు పేల్చడంతో పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ ప్రజలు టపాసులు కాల్చడం వల్ల కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోయింది. కాలుష్య కోరల నుంచి బయటపడింది అని ఊపిరి పీల్చుకునే లోపే దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. సుప్రీంకోర్టు నిషేధాన్ని కూడా పక్కన పెట్టి టపాసులు కాల్చడంతో సోమవారం ఉదయం రాజధాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. ఛత్తీస్గఢ్లో 1857 స్వాతంత్ర సమరానికి నాయకత్వం వహించి పేదలను ఆకలి నుంచి విముక్తులను చేయడంలో పోరాటం చేసిన నిశ్శబ్ద యోధుల్లో ఒకరు వీర్ నారాయణ్ సింగ్. బ్రిటిష్ వారికి సింహ స్వప్నంగా నిలిచిన ఈ వీర యోధుడు ఉరికంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలర్పించారు. ఛత్తీస్గఢ్ తొలి స్వాతంత్ర సమరయోధులు వీర్ నారాయణ్ సింగ్ జీవిత విశేషాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వీర్ నారాయణ్ సింగ్ ఛత్తీస్గఢ్లోని సోనాఖాన్కు చెందిన భూస్వామి. ప్రస్తుతం బలోదా బాజార్ జిల్లాలో గల సోనాఖాన్లో 1795లో జన్మించారు. వీర్ నారాయణ్ సింగ్ పూర్వీకులు గోండ్ తెగకు చెందినవారు. సారంగర్లో నివసించేవారు. అటు తర్వాత వారు గోండ్ నుంచి బింజ్వార్ తెగకు తమ అనుబంధాన్ని మార్చుకున్నారు. తర్వాత రాయ్పూర్ జిల్లాలోని సోనాఖాన్కు మారారు. తన తండ్రి నుండి ధైర్య సాహసాలను వారసత్వంగా సంపాదించిన వీర్ నారాయణ్ సింగ్ బాల్యం నుంచే ఖడ్గ యుద్ధం, మల్ల యుద్ధం, గుర్రపు స్వారీ లాంటి సాహస ప్రక్రియల్లో ఆరితేరారు. అతని ధైర్య సాహసాలకు బ్రిటిష్ వారు భయపడే పరిస్థితి ఉండేదన్నాడు. 1856లో సంభవించిన తీవ్రమైన కరువు సందర్భంగా ఒక వ్యాపారి ధాన్యం నిల్వలను దోచుకొని పేదలకు పంచారు వీర్ నారాయణ్. దీనిపై పగబట్టిన స్థానిక వ్యాపారులు బ్రిటిష్ వారిని ఆశ్రయించడంతో వీర్ నారాయణ్ సింగ్ను అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా 1857 స్వాతంత్ర్య సంగ్రామం ఒక పెద్ద ఉద్యమంలా వ్యాపించడంతో అటు తర్వాత రాయ్పూర్లో కొందరి సాయంతో వీర్నారాయణ సింగ్ బింజ్వార్ జైలు నుంచి తప్పించుకున్నారు. సోనాఖాన్ చేరుకొని 500 మంది సైన్యాన్ని ఏర్పాటు చేశారు. సోనాఖాన్ సైన్యాన్ని అణచివేసేందుకు శక్తివంతమైన స్మిత్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం మోహరించింది. వీర్నారాయణ సింగ్ని బంధించడం కోసం మొత్తం గ్రామాన్ని బుగ్గి చేసింది బ్రిటిష్ సైన్యం. తన వల్ల ప్రజలు నష్టపోకూడదన్న ఆలోచనతో బ్రిటిష్ సైన్యం ముందు వీర్నారాయణ సింగ్ లొంగిపోయారు. 1857 డిసెంబర్ 10వ తేదీన వీర్నారాయణ సింగ్కు ఉరిశిక్ష వేశారు బ్రిటిష్ వాళ్ళు. వీర్నారాయణ సింగ్ అమర బలిదానం ప్రేరణతో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన 17 మందిని కూడా 1858 జనవరి 22న ఉరి తీశారు. వీర్నారాయణ సింగ్ స్వాతంత్ర్య పోరాట ప్రస్థానం ఛత్తీస్గఢ్ గడ్డపై ఒక చారిత్రక ఘటనగా నేటికి ప్రజలు స్మరించుకుంటారు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించి ప్రజలను వారి భూములను రక్షించాలని నిశ్చయించుకుని విప్లవంగా మారిన యోధులు తిల్కా మాంగి. విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర సమరయోధులు తిల్కా మాంగి జీవిత విశేషాలపై విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న మరిన్న విలువైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. భారత ఆదివాసీ యోధులది గొప్ప చరిత్ర. అన్యాయానికి వ్యతిరేకంగా సమర శంఖారావం చేసింది ఈ భూమిపైనే. ఈ భూమి నుండే ఎందరో ఆదివాసీ యోధులు తమ వాణిని బలంగా వినిపించారు. వారిలో ఒకరు తిల్కా మాంఝీ. జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ కొండలకు చెందిన ఆదివాసీ నాయకుడాయన. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించి తన ప్రజలను వారి భూములను పరిరక్షించాలని నిశ్చయించుకొని విప్లవంగా మారిన యోధుడు తిల్కా మాంఝీ. విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు. మంగల్ పాండే కంటే ముందే పోరాటాలు సలిపిన విప్లవ ఆదివాసీ వీరుడు మాంఝీ. 1750 ఫిబ్రవరి 11న బీహార్లోని సుల్తాన్గంజ్ ప్రాంతంలోని తిల్కాపూర్ గ్రామంలో జన్మించారు. సంతాలీ ఆదివాసీ తెగకు చెందిన తిల్కాకు పసితనం నుంచే ప్రకృతిని ఆరాధించే లక్షణం ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ చొరబాటుతో అటవీ ప్రాంతాలు అంతగా సంపన్నంగా లేకపోవడంతో పాటు ఒక ప్రాంతం మీద పన్నులు వసూలు, అధికారం మాటున అటవీ భూములు బయట వ్యక్తులకు అప్పగించేవారు. 1770లో సంతాల్ తెగకు చెందిన ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆకలితో ఎంతోమంది ప్రాణాలను విడిచేవారు. అధికారంలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసీ ప్రజలకు ఆహారాన్ని అందించడానికి బదులు వారిని దోపిడీ చేయటం ప్రారంభించింది. దీనిని సహించలేని తిల్కా ఆదివాసీలను సంఘటితం చేసి బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆదివాసీ సంఘాలను ఒకే సాయుధ సమూహంగా ఏర్పరిచి విభజించి పాలించాలనే లార్డ్ క్లైవ్ ఆలోచనలను తిప్పికొడుతూ తిలక్ జబ్రా పహారియా అనే సామూహిక ఉద్యమాన్ని సాగించాడు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో చేసిన ఈ ఉద్యమం మాంఝీ తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. మాంఝీ తిరుగుబాటును ఆపడానికి మాజీ గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ కెప్టెన్ బ్రూక్ 800 మంది బ్రిటిష్ సైనికులను పంపాడు. బ్రూక్ 2 సంవత్సరాల పాటు గిరిజనులను అణచివేస్తూనే ఉన్నాడు. అటు తర్వాత జేమ్స్ బ్రౌన్, ఆ తర్వాత అగస్ట్ క్లీవ్లాండ్ గిరిజనుల గొంతు అణిచివేయగా తిల్కా క్లీవ్లాండ్పై విల్లులు బాణాలతో దాడి చేసి చంపేశాడు. దీంతో బ్రిటిష్ సైనికులకు తిల్కాను బంధించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రిటిష్ సైన్యం అడవిని చుట్టుముట్టి తిల్కాను క్రూరంగా హింసించి అతన్ని ప్రాణాలు తీశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఘోరంగా అసువులు బాసిన ఆ ఆదివాసీ ఉద్యమకారుడు తిల్కా మాంఝీ బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆదివాసీల మొదటి పోరాటంగా చెప్పవచ్చు. దేశంలోని మరింత మంది యువత తమ ప్రాంతంలోని గిరిజన వీరుల గురించి తెలుసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ఆత్మగౌరవాన్ని, ప్రగతిని ఎల్లప్పుడూ ప్రధానమైందిగా భావించిన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞతతో ఉందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 24 లోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.